హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన రజనీ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే అభిజిత్ అనే వ్యక్తిని చూపిస్తారు. అభిజిత్ భార్య పేరు గౌరీ. అయితే ఒకరోజు రాత్రి అభిజిత్ అండ్ గౌరీ అభిజిత్ ఫ్రెండ్ అయిన అలెక్స్ ఇంటికి డిన్నర్ పార్టీకి వెళ్ళి తర్వాత తమ కారులో ఇద్దరు తమ ఇంటికి బయలుదేరుతారు. అలా కాసేపటికే అభిజిత్కి గౌరీ బ్రదర్ అయిన నవీన్ వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అయితే అప్పుడే కారులో పెట్రోల్ పూర్తిగా అయిపోయింది అని గమనించిన అభిజిత్ కాల్ కట్ చేయగా కారు అలా ఒక ప్లేస్లో రోడ్డు పక్కనే ఆగిపోతుంది. అభిజిత్ అదే విషయం గౌరీకి చెప్పగా అది విన్న గౌరీ, అదేంటి నువ్వు ట్యాంక్ ఫుల్ చేయించా అన్నావు కదా, అప్పుడే ఎలా అయిపోయింది అనగా దానికి అభిజిత్, అవును ఫుల్ చేయించాను, కానీ అంత త్వరగా ఎలా అయిపోయిందో నాకు కూడా అర్థం కావటం లేదు అని ఆ రూట్లో ఏదైనా క్యాబ్ అవైలబుల్గా ఉందేమో అని చెక్ చేయగా క్యాబ్స్ ఏవి అవైలబుల్గా ఉండవు. దాంతో అలెక్స్కి ఫోన్ చేసి చెప్తా అని తనే ఏదైనా వెహికల్ అరేంజ్ చేస్తాడు అని అలెక్స్కి కాల్ చేయబోగా గౌరీ తనతో, అలెక్స్ ఇక్కడికి రావాలంటే చాలా టైం పడుతుంది, అందుకే మనమే ఏదైనా వెహికల్ ఈ రూట్లో వస్తుందేమో వెయిట్ చేద్దాం అంటుంది. అయితే అప్పుడే ఆ దారిలో ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ రావడం గమనించిన అభిజిత్ వారిని ఈ దగ్గరలో ఏదైనా పెట్రోల్ బంక్ ఉందా అని అడగ్గా దానికి వారు ఇక్కడికి కొంచెం దూరంలోనే ఒక పెట్రోల్ బంక్ ఉంది అని చెప్పడంతో అది విన్న అభిజిత్ కారులో ఉన్న పెట్రోల్ క్యాన్ తీసుకుని గౌరీతో కారు డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని నేను వచ్చేదాకా కారులోనే జాగ్రత్తగా ఉండు, నేను పెట్రోల్ తీసుకుని వెంటనే వచ్చేస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా కాసేపటికే గౌరీకి ఫుల్గా నిద్ర వస్తూ ఉండడంతో కళ్ళు మూసుకుని అలాగే పడుకుండిపోతుంది. అయితే అలా కాసేపటికే గౌరీకి ఏవో విచిత్రమైన శబ్దాలు వినిపించడంతో మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూడగా కారు పైన ఎవరో ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నట్లు అర్థమవుతుంది. అయితే కారు పైన ఎక్కి ఎవరు గొడవ పడుతున్నారో అర్థం కాక కొంచెం భయపడుతుంది. అయితే అప్పుడే కారు విండ్ షీల్డ్ పై రక్తం కారడం చూసి గౌరీ ఒక్కసారిగా షాక్ అయ్యి గట్టిగా అరుస్తుంది. సీన్ కట్ చేస్తే గౌరీని హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటారు. గౌరీ తలకి చిన్న గాయమయ్యి బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. నిజానికి గౌరీని ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్ అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేసి ఉంటారు. ఇక్కడే మనకి గౌరీ బ్రదర్ అయిన నవీన్ని చూపిస్తారు. గౌరీని హాస్పిటల్లో జాయిన్ చేశారన్న విషయం నవీన్కి తెలిసి వెంటనే హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటాడు. ఇంకా అప్పటికే ఈ విషయం తెలిసిన అభిజిత్ ఫ్రెండ్ అలెక్స్ కూడా అక్కడికి వచ్చి ఉంటాడు. ఇంకా ఈ కేసును టేకప్ చేసిన ఇన్స్పెక్టర్ పాల్ అలెక్స్ని కలిసి మాట్లాడిన తర్వాత గౌరీని హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేసిన కాలేజ్ స్టూడెంట్స్ని కలిసి అసలు రాత్రి అక్కడ ఏం జరిగింది, మీరు ఏం చూసారని అడగ్గా ఆ ముగ్గురులో ఒకడైన బాబీ ఇన్స్పెక్టర్తో, సార్ రాత్రి మేము బైక్ మీద వెళ్తూ ఉండగా మాకు ఆపోజిట్ రోడ్లో ఒక కారు ఆగి ఉంది. అయితే ఆ కారు మీద ఎవరో ఇద్దరు దారుణంగా కొట్టుకుంటున్నారు. అయితే కారులో ఉన్న గౌరీ ఫుల్గా భయపడిపోతూ ఉండడం గమనించి డోర్ ఓపెన్ చేసుకుని మా వైపు పరిగెత్తుకుంటూ రమ్మని అరిచాం. దాంతో గౌరీ మేడం మా దగ్గరికి వచ్చింది అని చెప్పగా దానికి పాల్, మీరు ఆ కారు మీద ఎవరు గొడవ పడుతున్నారో వారి ఫేసులు చూసారా అని అడగ్గా అది విన్న ముగ్గురులో ఒక అబ్బాయి, ఆ ఇద్దరిలో ఒకరు మహిళ అనగా మరొక అబ్బాయి కాదు తను దెయ్యం అంటాడు. అది విన్న పాల్ కోపంతో సరే ఎవరో ఒకరు, తర్వాత ఏం జరిగిందని అడగ్గా దానికి బాబీ, అలా గౌరీ మేడం మా దగ్గరికి రాగానే బైక్ మీద ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళబోగా అప్పుడే గౌరీ మేడం ఆ కారుపై ఉన్న మహిళ ఆ వ్యక్తిని కత్తితో పొడిచి చంపేయగా ఆ చనిపోయిన వ్యక్తిని చూసిన గౌరీ మేడం మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో స్లో కోల్పోయి బైక్ మీద నుంచి జారి కింద పడింది అని చెప్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే ఆ మహిళ చంపింది ఎవరినో కాదు అభిజిత్నే అని. అలా అభిజిత్ డెడ్ బాడీ కూడా హాస్పిటల్కి తీసుకుని వచ్చి ఉంటారు. నెక్స్ట్ సీన్లో నవీన్ అండ్ అలెక్స్ అభిజిత్ డెడ్ బాడీని చూసి చాలా ఎమోషనల్ అవుతారు. అప్పుడే ఇన్స్పెక్టర్ పాల్ అలెక్స్ని అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, అభిజిత్ అండ్ గౌరీ ఏదైనా టెన్షన్గా ఉండడం గమనించారా అని అడగ్గా దానికి అలెక్స్, రాత్రి అభిజిత్ అండ్ గౌరీ మా ఇంట్లో డిన్నర్ చేశాక కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు హ్యాపీగా కారులో బయలుదేరారు. వారిలో ఎలాంటి టెన్షన్ కనబడలేదు, కానీ అభిజిత్ నాతో మాట్లాడుతున్నప్పుడు తనకి ఎందుకో ఎవరో తనని గమనిస్తున్నట్లు ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది అన్నాడు, కానీ నేను దాన్ని సీరియస్గా తీసుకోలేదని చెప్తాడు. తర్వాత పాల్ అభిజిత్ అండ్ గౌరీ ఎలా ఉండేవారు అని నవీన్ని అడగ్గా దానికి నవీన్ వారిద్దరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, వారి మధ్య ఎలాంటి గొడవలు లేవు అని చెప్తాడు. అసలు తనని ఇలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉందో అర్థం కావటం లేదు అంటాడు. తర్వాత నవీన్కి తన గర్ల్ ఫ్రెండ్ శిల్ప ఫోన్ చేయగా నవీన్ తనకి జరిగిందంతా చెప్తాడు. సీన్ కట్ చేస్తే పాల్ అభిజిత్ బాడీకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని కలవగా డాక్టర్ పాల్తో ఎవరో కత్తితో అభిజిత్ పై బలంగా దాడి చేసి పొడిచి చంపేశారు అని, అలాగే కిల్లర్ ఉపయోగించిన కత్తి క్రైమ్ స్పాట్లో దొరికింది, కానీ వర్షం కారణంగా దానిపై ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ రికగ్నైజ్ చేయలేకపోయామంటాడు. అలా ఇన్స్పెక్టర్ పాల్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడే పాల్కి అభిజిత్ అండ్ గౌరీ లవ్ మ్యారేజ్
చేసుకున్నారు అని. అయితే మొదట ఈ పెళ్లి అభిజిత్ ఫాదర్‌కి ఇష్టం లేకపోయినా సరే అభిజిత్ తన ఫాదర్‌ని కన్విన్స్ చేసి మరి గౌరీని పెళ్లి చేసుకున్నాడు అని. అభిజిత్ అండ్ గౌరీకి ఒకరంటే మరొకరికి చాలా ఇష్టమని తెలుస్తుంది. అప్పుడే బాగా ఆలోచించిన పాల్‌కి అభిజిత్‌ని చంపింది ఒక మహిళ అని తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ అభిజిత్‌కి అఫైర్ ఉండి ఉంటే తనని ఆ అఫైర్‌లో ఉన్న మహిళే చంపి ఉండవచ్చు అని అనుమానం వస్తుంది. తర్వాత పాల్ నవీన్ అండ్ అలెక్స్‌ని పోలీస్ స్టేషన్‌కి పిలిచి అదే విషయం గురించి అడగ్గా దానికి నవీన్ అభిజిత్ అలాంటి వాడు కాదు అని, తనకి ఎవరితోనూ అఫైర్ లేదు అని చెప్పి ఇద్దరు పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చి రోడ్డు పక్కన ఉన్న ఒక టీ స్టాల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే నవీన్ అలెక్స్‌తో అసలు అభిజిత్‌ని చంపింది ఎవరో, దాని వెనక ఉంది ఎవరో ఎలాగైనా కనిపెడతాను అని చెప్తూ ఉండగానే అప్పుడే నవీన్‌కి కొంత దూరంలో ఒక మహిళ ఆకారం నవీన్‌నే చూస్తూ ఉండడం గమనించి అదే విషయం అలెక్స్‌కి చెప్పగా అలెక్స్ కూడా తల వెనక్కి తిప్పి అటువైపు చూస్తాడు. అయితే అక్కడ ఎవ్వరూ ఉండరు. దాంతో నవీన్‌కి ఏమీ అర్థం కాదు. నెక్స్ట్ సీన్‌లో నవీన్ అలా ఇంటికి వచ్చి పాల్ చెప్పిన మాటలు ఇంకా జరిగిందే తలుచుకుంటూ బాగా ఆలోచించిన నవీన్ బ్యాంక్‌లో పనిచేసే తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి నా సిస్టర్ గౌరీ యూజ్ చేసే ఏటీఎం కార్డు మీ బ్యాంకుదే అని, ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు రాత్రి ఆ కార్డు నుంచి ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఆ కార్డు ఆ రోజు రాత్రి ఎక్కడెక్కడ స్వైప్ చేశారో డీటెయిల్స్ కనుక్కొని చెప్పు అని అడగ్గా దానికి తన ఫ్రెండ్ నాకు కొంచెం టైం ఇవ్వు కనుక్కొని మళ్ళీ కాల్ చేస్తా అంటాడు. తర్వాత నవీన్ బైక్ మీద అభిజిత్ని చంపిన క్రైమ్ స్పాట్కి చేరుకొని అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే నవీన్కి తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఆ రోజు రాత్రి ఆ కార్డు ఒక పెట్రోల్ బంక్లో స్వైప్ చేశారు అని అడ్రస్ చెప్పడంతో అది ఆ క్రైమ్ స్పాట్కి కొంత దూరంలోనే అని తెలిసిన నవీన్ ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి చేరుకొని అక్కడి మేనేజర్ని అడిగి ఆ రోజు రాత్రి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా ఆ రోజు రాత్రి అభిజిత్ ఒక ఆటోలో ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి క్యాన్లో పెట్రోల్ ఫిల్ చేసుకొని గౌరీ కార్డు స్వైప్ చేసి అదే ఆటోలో అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అయితే నవీన్ ఆ సీసీటీవీ ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలించగా ఆ ఆటోలో ఒక మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే తన మొహం క్లియర్గా కనిపించదు. అలా నవీన్ ఆ వీడియో సేవ్ చేసుకుని అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం నవీన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్ పాల్కి ఆ వీడియో చూపించి ఆ ఆటో నెంబర్ కూడా చెప్తాడు. దాంతో ఆ వీడియో చూసిన పాల్ ఆ ఆటో నెంబర్ ఆధారంగా డీటెయిల్స్ చెక్ చేయగా ఆ ఆటో సెల్వం అనే వ్యక్తిది అని తెలుస్తుంది. అయితే అక్కడే ఉన్న జూనియర్ ఆఫీసర్ సెల్వం పేరు వినగానే సార్ నేను సెల్వంని ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను, కానీ తను రోజుకి నా ఆటోలో చాలామంది ఎక్కుతూ ఉంటారు, నేను ఎవరిని గుర్తుంచుకోలేనని చెప్పాడనగా అదంతా విన్న పాల్ అండ్ నవీన్ అయితే వాడు మనకి అబద్ధం చెప్పాడు అని మళ్ళీ సెల్వం కోసం సిటీ మొత్తం వెతికి సెల్వంని కనిపెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి తనకి ఆ వీడియో చూపించి ఇప్పటికైనా నిజం చెప్తావా అని తనని కొట్టగా దాంతో సెల్వం జరిగింది చెప్తూ సార్ ఆ రోజు రాత్రి అభిజిత్ సార్ నా ఆటోలోనే వచ్చి పెట్రోల్ బంక్లో పెట్రోల్ తీసుకున్న తర్వాత తనని మళ్ళీ కారు దగ్గర వదిలేశా, తర్వాత అభిజిత్ సార్ అండ్ తన భార్య అక్కడి నుంచి వెళ్ళిపోయారని అబద్ధం చెప్తాడు. దాంతో అది విన్న పాల్కి చాలా కోపం వచ్చి నువ్వు చెప్పేది అబద్ధమని నాకు కూడా తెలుసు, మర్యాదగా ఆ రోజు ఏం జరిగిందో నిజం చెప్పు, నీ ఆటోలో ఉన్న మహిళ ఎవరని గట్టిగా అడగ్గా సెల్వంకి మరో దారి లేక అసలు నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సార్ ఆ లేడీ నన్ను న్యూ ఇయర్ రోజు కలిసింది, నాతో చాలా ప్రేమగా మాట్లాడింది, అలాగే తనని చెన్నై మొత్తం తిప్పి చూపించాలి అని చెప్పింది, అందుకే తనని చెన్నై మొత్తం తిప్పి చూపించేందుకు ఆటోలో ఎక్కించుకొని వెళ్తూ ఉండగా అలా కొంత దూరం వెళ్ళగానే ఆ లేడీ వెనుక సీట్లో కనిపించలేదు. దాంతో షాక్ అయిన నేను ఆటో ఆపి అసలు తను ఎలా మాయమైందో అర్థం కాక కొంచెం భయం వేసి అక్కడి నుంచి వెళ్ళబోగా అప్పుడే ఆ లేడీ మళ్ళీ నా ఆటోలో కూర్చొని ఉంది. దాంతో నాకు ఏమీ అర్థం కాలేదు. అలా చాలాసేపు ఆటోలో తిప్పి చూపించాక రాత్రి తనని ఒక అపార్ట్మెంట్ దగ్గర వదిలిపెట్టాను. తను నాకు డబ్బు కూడా ఇచ్చింది, అలాగే నా ఫోన్ నెంబర్ తీసుకుని నేను ఎప్పుడు పిలిచినా రావాలని చెప్పింది. అలా తను ఫోన్ చేసిన ప్రతిసారి ఆటోలో తనని ఎక్కించుకొని వెళ్ళేవాడిని. అయితే తను ప్రతిసారి కూడా అపార్ట్మెంట్ నుంచి ఐటీ ఆఫీస్కి తిరిగి తన అపార్ట్మెంట్కి వెళ్ళేది, డబ్బు కూడా ఇచ్చేది, కానీ తన పేరు మాత్రం చెప్పలేదు. ఒకసారి తన దగ్గర డబ్బు లేకపోవడంతో ఒక బార్లో పనిచేసే సత్య అనే వ్యక్తి దగ్గర వెళ్ళి డబ్బు తీసుకోమని చెప్పింది. నేను కూడా అలాగే చేశా, అంతకు మించి తన గురించి నాకు ఏమీ తెలియదు సార్ అని చెప్తాడు. ఇంకా అలా ఆ రోజు రాత్రి అభిజిత్ కార్ని ఫాలో అవుతూ వెళ్ళమని చెప్పింది. అలా ఫాలో అవుతూ వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళాక ఆటోని ఒక ఏటీఎం దగ్గర ఆపి నన్ను అక్కడే వెయిట్ చేయమని చెప్పి తను వెళ్ళిపోయింది. అలా కాసేపటికే తను మళ్ళీ వచ్చి ఆటో ఎక్కి తను చెప్పిన రూట్లో వెళ్ళమని చెప్పడంతో ఆటోని అటుగా పోనిచ్చా. అయితే అలా వెళ్తున్న ఆటోని అభిజిత్ క్యాన్ పట్టుకుని మా ఆటో ఆపగా ఆ లేడీ అభిజిత్ని కూడా ఆటో ఎక్కించుకోమని చెప్పడంతో ఆటో ఎక్కించుకొని పెట్రోల్ బంక్ దగ్గరకు తీసుకెళ్లానని చెప్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి అభిజిత్ తన కార్కి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించే ఉంటాడు, కానీ ఆ లేడీనే ప్లాన్ ప్రకారం పెట్రోల్ పైప్ లీక్ చేసి అయిపోయేలా చేసి ఉంటుంది. ఇంకా అలా అభిజిత్ క్యాన్లో పెట్రోల్ పోయించుకుని సెల్వంతో తన కారు దగ్గర వదలమని అడగ్గా అలా సెల్వం అభిజిత్ని ఆటో ఎక్కించుకుని కారు దగ్గర వదలటానికి వెళ్తాడు. అయితే ఆ లేడీ అభిజిత్ వైపే చూస్తూ ఉండడం సెల్వం కూడా గమనిస్తూ ఉంటాడు. అయితే అప్పుడే సడన్గా ఆ లేడీ అభిజిత్ పేరును గట్టిగా పిలవడంతో అభిజిత్తో పాటు సెల్వం కూడా భయపడిపోగా ఇక్కడే ట్విస్ట్
ట్విస్ట్ ఏంటంటే ఆ లేడీ దెయ్యంలాగా విచిత్రంగా ప్రవర్తిస్తూ వెంటనే అభిజిత్ గొంతు పట్టుకొని తనని చంపాలని చూస్తుంది. అదంతా చూస్తున్న సెల్వం ఆటోని సడన్ బ్రేక్ వేయడంతో అభిజిత్ ఎగిరి బయటపడతాడు. దాంతో ఆ లేడీ కూడా ఆటో దిగి తన మీద అటాక్ చేయడానికి వెళ్ళింది. నేను అక్కడే ఉంటే నన్ను కూడా చంపుతుంది అని అక్కడి నుంచి ఆటోని వేగంగా నడుపుకుంటూ వచ్చేసాను. తర్వాత తను అభిజిత్ని చంపేసి ఉంటుంది. ఆ రోజు నుండి మళ్ళీ ఆ లేడీని నేను చూడలేదు అని జరిగిందంతా చెప్తాడు. అదంతా విన్న ఇన్స్పెక్టర్ పాల్ సెల్వం ఆ లేడీ మొహం ఎలా ఉంటుందో చెప్పిన పోలికల ఆధారంగా ఒక స్కెచ్ గీయిస్తాడు. నెక్స్ట్ సీన్ లో పోలీస్ ఆఫీసర్ రంగా సెల్వంని తీసుకుని తను ఆ మహిళని ఎక్కడ ఆటో ఎక్కించుకునేవాడో చూపించమని తీసుకెళ్లగా నిజానికి అది అపార్ట్మెంట్ కాదు, అది ఒక వ్యభిచార గృహం. దాంతో షాక్ అయిన రంగా అక్కడి వారికి ఆ లేడీ స్కెచ్ అలాగే అభిజిత్ ఫోటో చూపించి వారిని ఎప్పుడైనా మీరు చూసారా అని అడగ్గా ఆ స్కెచ్ అండ్ అభిజిత్ ఫోటో చూసిన అక్కడి వారందరూ వారిని మేము ఎప్పుడూ చూడలేదు, వారెవరో మాకు తెలియదు అని చెప్తారు. దాంతో సెల్వం అండ్ రంగాకి ఏమీ అర్థం కాదు. నెక్స్ట్ సీన్ లో ఇన్స్పెక్టర్ పాల్ బార్లో పనిచేసే సత్యకి ఆ లేడీ గురించి తెలిసి ఉంటుంది అనే అనుమానంతో సత్యాని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తాడు. తర్వాత పాల్ నవీన్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి బార్లో పనిచేసే సత్యాని ఆ లేడీ గురించి ఎంక్వైరీ చేశాము, అయితే ఆ లేడీతో పెళ్లికి ముందు దాకా కలుస్తూ ఉండేవాడంట, కానీ పెళ్ళయ్యాక మళ్ళీ ఆ లేడీని కలవలేదు అని చెప్పాడు. ఇంకా సెల్వంతో ఆ లేడీ ఫోన్ నెంబర్ తీసుకుని చెక్ చేయగా చివరి 6 నెలల్లో ఎక్కువసార్లు ఆ లేడీ అభిజిత్ అండ్ సెల్వంకి కాల్ చేసినట్టు తెలిసింది. ఇదంతా చూస్తుంటే మనకి నమ్మకం కలగకపోయినా సరే అభిజిత్ ఆ లేడీకి కస్టమర్ అని నమ్మాల్సి వస్తుంది. మేబీ అలాగే ఇద్దరి మధ్య సీరియస్ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి ఇద్దరు మరింత క్లోజ్ అయి ఉండవచ్చు. అయితే ఇద్దరి మధ్య ఏదో విషయమై గొడవ స్టార్ట్ అయ్యి అదే కోపంతో ఆ లేడీ ప్లాన్ చేసి మరి అభిజిత్ని చంపేసి ఉంటుందని చెప్తాడు. అలా పాల్ ఎంత చెప్పినా సరే నవీన్కి మాత్రం అభిజిత్ తప్పు చేయలేదు అనిపిస్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క గౌరీ పూర్తిగా కోలుకోవడంతో ఈ విషయం తెలిసిన ఇన్స్పెక్టర్ పాల్ గౌరీ ఇంటికి వచ్చి తనతో అభిజిత్ అఫేర్ గురించి అడగ్గా దానికి గౌరీ అభిజిత్ అలాంటి వాడు కాదు అని, తను ఎప్పటికీ తప్పు చేయడు, మీరు కేసుని సరిగ్గా హ్యాండిల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయలేక ఇలా నా భర్త అభిజిత్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే గౌరీ శిల్పాని తీసుకుని సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. అయితే గౌరీని దూరం నుంచి సత్య ఫాలో అవుతూ తననే గమనిస్తూ ఉన్నట్లు చూపిస్తారు. అయితే సత్య గౌరీని ఫాలో అవటం నవీన్ గమనించి ఆ రోజు మొత్తం సత్యానే ఫాలో అవుతూ ఉంటాడు. అలా సత్య గౌరీని గమనించి అక్కడి నుంచి బార్కి వెళ్తాడు. అక్కడ తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని అటు నుంచి ఇంటికి వెళ్తాడు. నవీన్ కూడా సత్యాని తన ఇంటి దాకా ఫాలో అవుతూ వచ్చి సత్య ఇంట్లోకి వెళ్ళగానే నవీన్ ఆ ఇంటికి దగ్గరలోనే ఉండి ఇన్స్పెక్టర్ పాల్కి ఫోన్ చేసి సార్ సత్య నా సిస్టర్ గౌరీనే ఉదయం ఫాలో అవటం గమనించాను, నాకెందుకో సత్య గౌరీని కూడా చంపడానికి ప్లాన్ వేస్తున్నాడేమో అనిపిస్తుంది, అందుకే ఉదయం నుంచి తననే ఫాలో అవుతూ తన ఇంటి దాకా వచ్చాను, ఇప్పుడు సత్య తన ఇంట్లోనే ఉన్నాడు, గౌరీని చంపడానికి ప్లాన్ రెడీ చేస్తుండొచ్చు, అందుకే మీకు ఈ లొకేషన్ పంపుతున్నా, త్వరగా ఇక్కడికి రండి అని చెప్పి లొకేషన్ పంపుతాడు. అదే టైంకే సత్య ఏ ఇంట్లోకైతే వెళ్ళాడో అదే ఇంట్లో నుంచే ఒక లేడీ బయటికి వచ్చి అక్కడి నుంచి వెళ్తుంది. తనని చూసిన నవీన్ తననే ఫాలో అవుతూ వెళ్తాడు. అలా లేడీ ఒక ప్లేస్లో కొన్ని డాగ్స్కి ఫుడ్ పెడుతుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళబోగా అప్పుడే ఆ లేడీ తనని ఫాలో అవుతున్న నవీన్ని గమనించి తన మీదకి ఆ డాగ్స్ని వదులుతుంది. దాంతో నవీన్ ఆ డాగ్స్ నుండి తప్పించుకుంటూ పరిగెడతాడు. అలా నవీన్ ఆ డాగ్స్ నుండి తప్పించుకుని ఒక ప్లేస్లో దాక్కుంటాడు. అయితే అప్పుడే ఆ లేడీ వెనక నుంచి నవీన్ తలపై కర్రతో కొట్టడంతో నవీన్ స్ట్రోకలు పోయి కింద పడిపోతాడు. ఆ లేడీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే అలా కాసేపటికే అదే లేడీ గౌరీ ఇంటికి చేరుకొని శిల్ప అండ్ గౌరీ మీద అటాక్ చేస్తుంది. మరో పక్క స్లోలోకి వచ్చిన నవీన్ సత్య తన సిస్టర్ని ఏమైనా చేసి ఉంటాడేమో అని వెంటనే గౌరీ ఇంటికి రాగా అప్పటికే ఆ అపార్ట్మెంట్లో పవర్ మెయిన్ ఆఫ్ చేసి ఉండడం వల్ల చీకటిగా ఉంటుంది. అలాగే సెక్యూరిటీ గార్డ్ దెబ్బలతో పడిపోయి ఉండడం చూసి తనని లేపి పవర్ మెయిన్ ఆన్ చేసి ఫ్లాట్లోకి వెళ్ళగా అక్కడ శిల్ప గాయాలతో పడి ఉండడం చూసిన నవీన్ షాక్ అయ్యి తనని ఏం జరిగింది, ఎవరు చేశారు ఇదంతా, గౌరీ ఎక్కడా అని అడగ్గా దానికి శిల్ప ఎవరో ఒక లేడీ వచ్చి మాపై అటాక్ చేసి నన్ను కొట్టి గౌరీని ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్పడంతో నవీన్ వెంటనే పార్కింగ్ ఏరియాకి వెళ్ళగా అప్పుడే ఆ లేడీ గౌరీని వ్యాన్లో తీసుకుని వెళ్ళడం చూసి ఆ వ్యాన్ని ఆపాలని చాలా ట్రై చేస్తాడు. కానీ ఆ లేడీ వ్యాన్లో గౌరీని తీసుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో నవీన్ చాలా బాధపడతాడు. అలా కాసేపటికే నవీన్ దగ్గరికి ఇన్స్పెక్టర్ పాల్ వచ్చి నువ్వు పంపిన లొకేషన్కి వెళ్ళాను, అక్కడ ఇంట్లో ఎవ్వరూ లేరు అని చెప్పి అలాగే విషయం తెలుసుకుని నువ్వేం భయపడకు, గౌరీని ఎలాగైనా కనిపెడతానని చెప్తాడు. అలా పాల్ సత్య ఉండే ఏరియాకి సంబంధించిన అన్ని సీసీటీవీ కెమెరాలు ఫుటేజెస్ అన్ని చెక్ చేస్తూ ఉండగా ఒక కెమెరాలో ఆ లేడీ ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది. దాంతో తన గురించి తెలుసుకోగా ఆ లేడీ పేరు మల్లిక అని తెలుస్తుంది. దాంతో సత్యతో పాటు బార్లో పనిచేసే అబ్బాయికి మల్లిక ఫోటో చూపించి తన గురించి అడగ్గా ఆ అబ్బాయి మల్లిక ఎక్కువగా సత్యతో పాటే ఉండేది అని, మల్లిక ఇప్పటికి కూడా ప్రాస్టిట్యూషన్ గానే పనిచేస్తుంది అని తెలిసి పాల్ తన టీంతో మల్లిక కోసం సిటీ మొత్తం వెతుకుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే పాల్ అండ్ టీం చాలా కష్టపడి
పడి మల్లికని కనిపెట్టి పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి సత్య గురించి, గౌరీ గురించి ఎంత అడిగినా సరే మల్లిక తనకి తెలీదు అని చెప్తూనే ఉంటుంది. అప్పుడే పాల్ నవీన్‌కి ఫోన్ చేసి గౌరీని కిడ్నాప్ చేసిన ఆ లేడీని పట్టుకున్నామని చెప్పడంతో నవీన్ వెంటనే పోలీస్ స్టేషన్‌కి వస్తాడు. అలా పోలీస్ స్టేషన్‌కి వచ్చిన నవీన్ మల్లికని చూసి షాక్ అయ్యి పాల్‌తో సార్ గౌరీని కిడ్నాప్ చేసింది ఈ అమ్మాయి ఒకటి కాదు, తను వేరే మహిళ అంటాడు. అది విన్న పాల్ నువ్వు చీకట్లో తన ఫేస్ సరిగ్గా చూసి ఉండవు, తను ఈ లేడీ ఒకటే అంటాడు. కానీ నవీన్ మాత్రం తను ఈ లేడీ ఒకటి కాదు అని ఎంత చెప్పినా సరే పాల్ తన మాట వినడు. నవీన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. నెక్స్ట్ సీన్లో బాగా ఆలోచించిన నవీన్ గౌరీని కిడ్నాప్ చేసిన ఆ లేడీ గురించి ఎలాగైనా తెలుసుకుని గౌరీని కాపాడాలని సత్య ఇంట్లో ఆ లేడీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని సత్య ఇంటికి వెళ్ళి ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. మరో పక్క ఇన్స్పెక్టర్ పాల్ పేపర్లో వేయించిన సెల్వంతో గీయించిన ఆ లేడీ స్కెచ్ అండ్ సత్య ఫోటో చూసిన ఒక డాక్టర్ ఇన్స్పెక్టర్ పాల్కి ఫోన్ చేసి మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఒకటి చెప్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే ఆ లేడీ అండ్ సత్య ఇద్దరు కాదు ఒక్కరే అని చెప్తుంది. తను నా పేషెంట్ రజనీ అని. నిజానికి రజనీకి జెండర్ డిస్ఫోరియా డిజార్డర్ ఉంది. అంటే ఒక అబ్బాయికి తను పైకి అబ్బాయిలా ఉన్న మెంటల్లీ ఫిజికల్లీ తనకి తాను ఒక అమ్మాయి అని తెలుస్తుంది. ఇదే ప్రాబ్లమే రజనీకి ఉంది. తనని నా దగ్గరికి మల్లిక తీసుకుని వచ్చింది. అలా కౌన్సిలింగ్ తర్వాత తనని పూర్తిగా అబ్బాయి నుంచి అమ్మాయిగా మార్చేశాము. ఇప్పుడు తను పూర్తిగా అమ్మాయిగా మారిందని అంతా చెప్తుంది. అదంతా విన్న పాల్ షాక్ అయ్యి నవీన్కి ఫోన్ చేసి నువ్వు చెప్పింది నిజమే, వీటన్నింటి వెనక ఉన్నది రజనీనే అని, సత్యానే రజనీ అని చెప్తాడు. అది విన్న నవీన్ నాకు కూడా ఇప్పుడే సత్య ఇంట్లో వెతికాకే అసలు నిజం తెలిసింది సార్. అసలు రజనీ అభిజిత్ని ఎందుకు చంపిందో తెలుసుకోవాలి. అంతకంటే ముందు అసలు రజనీ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి రజనీ చిన్నతనంలో పెరిగిన ఊరికి వెళ్తున్నా అని చెప్పి అలా నవీన్ చెన్నై నుండి దూరంగా ఉన్న రజనీ ఊరికి వెళ్ళి రజనీ పెరిగిన థియేటర్ దగ్గరికి వెళ్ళి ఆ థియేటర్ ఓనర్ని కలిసి రజనీ గురించి అడుగుతాడు. దానికి ఆ ఓనర్ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి సత్య రజనీ అన్నయ్య. వాళ్ళ అమ్మానాళ్ళు వారి చిన్నతనంలోనే ఒక యాక్సిడెంట్లో చనిపోయి ఉంటారు. అప్పటి నుంచి సత్యనే తన తమ్ముడు రజనీని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా సత్య ఒక మెకానిక్ షాప్లో పనిచేస్తూ ఉండేవాడు. సత్యకి ఖాళీ సమయం దొరికితే రజనీని తీసుకొని థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసి ఫుల్గా ఎంజాయ్ చేసేవారు. వారికి రజనీకాంత్ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా తన సినిమాలే చూస్తూ ఉండేవారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అయితే రజనీ కొంచెం పెద్దగా అవ్వగానే రజనీకి తనకి తాను అమ్మాయిలా ఉండాలని, అమ్మాయిలా రెడీ అవ్వాలని అనిపిస్తూ ఉండడంతో రజనీ అమ్మాయిలా రెడీ అయ్యి అద్దంలో తనని తాను చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. అయితే అలా ఒకరోజు రజనీ అమ్మాయిలా రెడీ అవ్వటం సత్య చూసి తనని బాగా కొట్టి ఇంకోసారి ఇలా చేయకొని వార్నింగ్ కూడా ఇస్తాడు. ఈ విషయం నాకు తెలిసి సత్యాన్ని కలిసి తనకి నచ్చజెప్పి రజనీకి తను ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండనివ్వు, దాంట్లో తప్పేం లేదని చెప్పాను. దాంతో సత్య కూడా రజనీని అర్థం చేసుకుంటాడు. ఆ రోజు నుండి రజనీ తను అమ్మాయిలాగా రెడీ అవుతూ అమ్మాయిలాగే ఉండేది. అలా సత్య అండ్ రజనీ అప్పటి నుంచి మళ్ళీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉండేవారు. ఇలా ఉండగా ఒక రోజు రాత్రి సత్య పనిచేసే మెకానిక్ షాప్ ఓనర్ సత్యకి ఫోన్ చేసి అర్జెంటుగా షాప్ దగ్గరికి రా, ఒక కారు రిపేర్కి వచ్చింది అని చెప్పడంతో సత్య రజనీకి అదే విషయం చెప్పి వెళ్ళబోగా రజనీ తనకి ఒంటరిగా ఉండటం భయమనని చెప్పడంతో సత్య తనతో పాటు రజనీని కూడా షాప్ దగ్గరికి తీసుకెళ్లి కారు రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఆ కారు ఎవరిదో కాదు అభిజిత్దే అని. కారులో గౌరీ కూర్చొని ఉంటుంది. అభిజిత్ సత్యతో వర్క్ చేయిస్తూ ఉంటాడు. అప్పుడే రజనీ కారులో కూర్చొని ఉన్న గౌరీని చూసి చాలా అందంగా ఉండడంతో తను కూడా అమ్మాయిలా ఇంతే అందంగా ఉంటాను అని గౌరీ దగ్గరికి వెళ్ళి తన చీర నగలు చూస్తూ ఉండిపోతుంది. అయితే గౌరీ రజనీని చూసి తను అమ్మాయిగా ఉన్న అబ్బాయి అని అర్థమయ్యి తన మీద కోప్పడి అభిజిత్ దగ్గరికి వెళ్ళి తను నన్ను అబ్యూజ్ చేయాలని చూస్తున్నాడు అని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని అభిజిత్కి అదే విషయం చెప్తుంది. ఆ చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల అభిజిత్ అండ్ సత్యకి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. రజనీ ఆ గొడవని ఆపాలని చూస్తుంది. అయితే ఆ గొడవలో అభిజిత్ సత్యాన్ని వెనక్కించడంతో అప్పుడే అటుగా రోడ్డుపై వేగంగా వస్తున్న లారీ సత్యాన్ని గుద్దేస్తుంది. దాంతో సత్య స్పాట్లోనే చనిపోతాడు. అది చూసిన రజనీ షాక్ అయ్యి సత్య డెడ్ బాడీ చూసి చాలా బాధపడుతుంది. ఈ విషయం తెలిసిన పోలీసులు అభిజిత్ రజనీ అండ్ గౌరీని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. అయితే పోలీస్ స్టేషన్లో కూడా రజనీ సత్యాన్ని చంపాడనే కోపంతో అభిజిత్ని కొట్టాలని చూడగా పోలీసులు తనని ఆపాలని చూస్తారు. అయితే వారిని కూడా రజనీ కొడుతుంది. దాంతో పోలీసులు రజనీని సెల్లో పెట్టి బాగా కొడతారు. అదే రోజు రాత్రి తన బట్టలు మొత్తం ఊడదీసి ఒక పోలీస్ ఆఫీసర్ బలవంతంగా తనపై అత్యాచారం కూడా చేస్తాడు. దాంతో రజనీ చాలా బాధపడి ఆ సంఘటన తర్వాత ఆ ఊరు వదిలి చెన్నైకి వచ్చేసి ఉంటుంది. అలా కొన్ని నెలల తర్వాత తిరిగి ఊరికి వచ్చి థియేటర్ ఓనర్తో మా అన్న చావుకి కారణమైన వారిని చూశాను, వారు ఇప్పటికీ చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి ఏడుస్తుంది. అప్పుడే రజనీ బాగా ఆలోచించి వారిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యి అలా ప్లాన్ ప్రకారం మల్లికతో కలిసి అభిజిత్ని చంపి ఇప్పుడు గౌరీ అండ్ నవీన్ ఇద్దరిని కలిపి ఒకేసారి చంపాలి అని ఒక సీక్రెట్ ప్లేస్లో గౌరీని బంధించి
చేసి ఉంటుంది. అలా జరిగిందంతా చెప్పిన థియేటర్ ఓనర్ రజని తన అన్న సత్య చావుకి కారణమైన వారిని చంపక మానదు, తనని నువ్వు కనిపెట్టలేవు అనగా దానికి నవీన్ రజనీకి తన అన్న సత్య అంటే ఎంత ఇష్టమో నాకు నా సిస్టర్ గౌరీ అంటే కూడా అంతే ఇష్టం, తనని కనిపెట్టి తనని కాపాడుతా అని. అదే రోజు రజనీకాంత్ సినిమా రిలీజ్ అని తెలిసి రజనీ ఇక్కడికి తప్పకుండా సినిమా చూడడానికి వస్తుంది అని ఆలోచించి అక్కడే వెయిట్ చేయగా అలా కాసేపటికి నిజంగానే రజనీ అక్కడికి వచ్చి సినిమా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే నవీన్ తనని చూసి తననే ఫాలో అవుతూ వెళ్తాడు. అలా ఒక పాడుబడ్డ రూమ్లో గౌరీని బంధించి ఉండడం చూసి రజనీ అక్కడి నుంచి వెళ్ళిపోయాక గౌరీని వినిపించాలని చూస్తాడు. అయితే అప్పటికే నవీన్ని గమనించిన రజనీ నవీన్ తలపై రాడ్డుతో కొట్టడంతో తను స్లో కోల్పోగానే వారిద్దరిని బ్రతికుండగానే పాతి పెట్టాలని గొయ్యి తీస్తూ ఉండగా అప్పుడే అక్కడికి పాల్ తన టీంతో వచ్చి రజనీని పట్టుకోవాలని చూస్తాడు. అయితే రజనీ వారిపై కూడా అటాక్ చేసి దారుణంగా కొడుతూ ఉంటుంది. అప్పుడే నవీన్కి స్పృహ వచ్చి చాలా కష్టపడి రజనీని బాగా కొట్టి తనని ఇంకా చంపాలని ఫిక్స్ అయ్యి తనని చంపబోతాడు. అయితే అప్పుడే గౌరీ నవీన్ దగ్గరికి వచ్చి తనని ఆపుతుంది. గౌరీ నవీన్తో రజనీ ఇదంతా తన అన్నని చంపామనే కోపంతోనే చేసింది వదిలేయి అంటుంది. అప్పుడే పాల్ రజనీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడు. నిజానికి ఇక్కడ రజనీ చేసిన దాంట్లో తప్పు లేదు, అలాగే నవీన్ కోపంలో కూడా తప్పు లేదు. రజనీ తన అన్న మీద ప్రేమతో అలా చేసింది, ఇంకా నవీన్ కూడా తన సిస్టర్ మీద ప్రేమతోనే అలా చేసి ఉంటాడు. సీన్ కట్ చేస్తే రజనీని జైల్లో పెట్టగా నవీన్ ఒకరోజు రజనీ కోసం తనకి ఎంతో ఇష్టమైన రజనీకాంత్ పోస్టర్ పంపుతాడు. అది చూసి రజనీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఆ పోస్టర్ వెనకాల నవీన్ రజనీకి ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనుకున్నావో అలాగే ఉన్నావు, ఇంకా నీ లైఫ్లో హ్యాపీగా ఉండు, ఇంకా మా వెంట పడకు అని రాసి ఉంటుంది. అది చూసిన రజనీ కూడా రియలైజ్ అవుతుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.